హాయ్ ఫ్రెండ్స్, నేను ములక్కాయ ఉల్లిగడ్డ కర్రీ ఉంటున్నాను. ఉల్లిగడ్డ ఇట్లా లైట్గా రెడ్గా అయినాక మనం ములక్కాయలు అనేది వేసుకోవాలి. ఇలా నూనెలో మగ్గుతుంది. పసుపు కూడా ఇలా కొంచెం నూనెలో మగ్గినాక పసుపు, అల్లం, ఉప్పు అనేది వేసుకోవాలి. మనం ఇలా మగ్గు తీసి మూత పెట్టుకుందాం. మనం ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గిందండి లైట్గా. ఎందుకంటే నెయ్యి అయిందాక చూసుకోవద్దు. పసుపు అనేది కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది. చిటికెడంత పసుపు, అల్లం పేస్ట్ వేసి కలపాలి బాగా. ఎందుకంటే మనకు అల్లం పేస్ట్ అనేది ఉడికినట్టయితే కొద్దిగా అల్లంతోనే మనకు ఏమవుతుందంటే టేస్ట్ అనేది అల్లంతోనే వస్తుంది మనకు. చూడండి, ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉంచుదాం. మనం మూత తీసి చూద్దాం. కాలుతుంది, ఫిక్స్ అయిపోతుంది. అదా వచ్చింది. గిన్నె అనేది మాడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ పోసుకుందాం. ఇలా ఖచ్చితంగా ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోస్తాను నేను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉడకాలి కదా, అవి నూనెలకు వెళ్ళే కాబట్టి ముక్కలు ఉడికితే వస్తుంటుంది, బాగుంటుంది. కానీ ఇప్పుడే మనం కారం అనేది వేయొద్దు. ఇప్పుడు మనం కొద్దిగా ఒక 5 నిమిషాలు కాగానే కారం వేయాలి. 5 నిమిషాలు కాగానే కారం వేయాలి. ఎందుకంటే కొద్దిగా నూనెలో ఉడకాలి. ఇది నాకు వాటర్లో కొద్దిగా ఇట్లా ఉడకాలి. మూత తీసి చూద్దాం ఒకసారి. ఇలాగ ఉండాలి. ఇలా ఇప్పుడైనా కారం అనేది వేసుకుందాం మనం. నేను ఒక్కనే తింటా కాబట్టి కొద్ది కారం అనేది తక్కువ వేసుకుంటా. మా పిల్లలు